హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము సినీ ఇండస్ట్రీలోని ఏర్పడిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో. అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా మాకు ప్రభుత్వంతో పనేముంది అని చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు. సో ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు త్రిపురనేని చిట్టిబాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే. రైట్, గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ కూడా వెళ్ళి సినిమాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, లేకపోతే థియేటర్స్ గురించి, టికెట్స్ గురించి, వాటన్నిటి గురించి మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. మరి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకని ఇండస్ట్రీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం కానీ చేయలేదు? ఒక విషయం క్లారిటీ కావాలమ్మా, మీరు కూడా జర్నలిస్టులుగా. గతంలో వెళ్ళింది ఇండస్ట్రీ వెళ్ళలేదమ్మా. గత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది ఆ నలుగురు ప్రొడ్యూసర్లు, మహేష్ బాబు, రాజమౌళి, ఆచార్య ప్రొడ్యూసరు, వాళ్ళ సినిమాలు ఆ 4 సినిమాల రిలీజ్కి రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. ఇండస్ట్రీ మొత్తం వెళ్ళటం వేరు, వాళ్ళ అవసరాలకు వాళ్ళ సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళు వెళ్ళటం వేరు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇండస్ట్రీగా వెళ్ళటం అనేక సందర్భాలు జరిగినాయి. ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాం. గత ప్రభుత్వం దగ్గరికి ఇండస్ట్రీ మొత్తం కలిపి ఎప్పుడు వెళ్ళలేదు, అంతకుముందు వెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే ఇండస్ట్రీ మొత్తం ఊరేగింపుగా వెళ్ళాం. ఆ తర్వాత ఊళ్ళో ప్రతినిధులు వెళ్తారు. ఈ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళడం అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మీరు కూడా విశ్లేషణలో కరెక్ట్గా ఉండాలి. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, సినిమా ఇండస్ట్రీ అనేది ప్రైవేట్ పెట్టుబడిలో తీస్తూ ఉంటారు, దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి, ప్రభుత్వాన్ని కలవాల్సిన ఎందుకు కలిశారు, వెళ్ళి చిరంజీవి వాళ్ళు కలిసినప్పుడు అడిగింది ఆయన. అదే మాట రికార్డులో ఉంది కదా. ఆ మాట అడిగాడు. అదే నోరు ఇవాళ మమ్మల్ని కలవరేంటి అంటాడు. ఏంటంటే ఓ నిలకడలేని మనిషి. అతనికి ఏమి పవన్ కళ్యాణ్ అనే మాటలకు ఒక అర్థము పర్థము ఒక రీతి ఉంటుందా? తన నోరే మాట్లాడింది ఆ రోజు. అప్పుడు కలిసిన సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు ఇప్పుడేం రిలీజ్ లేదు. అంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ముందు టికెట్ రేట్ల సినిమా చిన్న సినిమా ఎవడి సినిమా రిలీజ్ ఉంటే ఆ రోజు వెళ్తారండి. ఆ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు వాళ్ళకి రేట్లు పెంచుకోవాలనో లేకపోతే ఇంకో బెనిఫిట్స్ వలనో వెళ్తారు. అది ఎప్పుడు వెళ్తారు, ఆయా సినిమాలు రిలీజ్ అప్పుడు వెళ్తారు. అందుకని వెళ్ళి వెళ్ళి రాజకీయ పార్టీలు కాదు కదా. మీ రాజకీయ పార్టీలు మీరు ఎన్నికల్లో గెలుస్తారు, మీ తాళాలు వేసుకుంటారు, భజనలు చేసుకుంటారు, మీ ఫ్యాన్స్ గీన్స్ మీ పార్టీ కార్యకర్తలు గొడవలు చేసుకుని చేసుకుంటారు. మాకేం పని? మా సినిమా అవసరం ఉన్నప్పుడు వెళ్తాం. అలాగే అప్పుడప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు వెళ్తారు. గోవిందసారి వెళ్ళారు, అట్లాగే వెళ్ళారు. జగన్ కలిసినప్పుడు నానాయాగి చేశారు కదా ఇదే పవన్ కళ్యాణ్. సరే ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ప్రొడ్యూసర్లు? ఇదంతా ప్రైవేట్ పెట్టుబడులు కదా. ప్రైవేట్ పెట్టుబడులతో తీసే వాళ్ళకి ప్రభుత్వంతో పని ఏంటి? ఈ వాగుళ్ళని వాగాడు. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని కలవాలి కదా. అది కూడా ఇది చంద్రబాబుని కలవలేదు, ఈయన అరుస్తాడు. చంద్రబాబు ఇండస్ట్రీకి కొత్త. ఇండస్ట్రీలో చంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు పేరులో తెలుసు. ఆయన కలవలేదని ఈయన ఏడుస్తాడేంటి బాబు? ఈయన అరుస్తాడేంటి? ఆయనకి అరవడంలో తప్పు అంటారా? 100 రూపాయలు తప్పు. కలవడం ఆయన చంద్రబాబు సీఎం. చంద్రబాబు అంటే చంద్రబాబును కలవమని అంటుంది. ఎందుకంటే కలిస్తే నన్ను ఈయన కలుస్తారు. ఈయన కలవట్లేదని నేను ఇండస్ట్రీ నుంచి వచ్చాను, నేను ఉప ముఖ్యమంత్రి, నన్ను ఇండస్ట్రీ బులోమని వచ్చి పూలమాలలు వేసి అభినందించలేదు, నీకు లోపల అక్కస్తుంది. అడగకున్నా సరే ఈయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి అందరికీ ఉన్నారు. ఈయన ఒక్కడికే ఏంటమ్మా, ఈయన ఒక్కడే. ఇవాళ కొత్తగా ఆయనకి వచ్చే అక్కసేంటి తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకి హారతులు పట్టలేదు ఇండస్ట్రీ. అది ఆయన బాధ. అందరికి పట్టారు, ఎవరికి పట్టరు ఇండస్ట్రీ. సమస్య వచ్చినప్పుడు వెళ్తాం అంతే. మాది వేరే ఇండస్ట్రీ, మీ ప్రభుత్వం వేరు, మాది వేరే. అవసరం ఉన్నప్పుడు ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి, రేపు ఇంకోళ్ళు ముఖ్యమంత్రి, మొన్న ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదా, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదా, చెన్నారెడ్డి గారికి ఎవరి దగ్గర వచ్చినప్పుడు సమస్య ఉన్నప్పుడు వెళ్తాం అంతే. రండి, మీరు రాలేదేంటి, మమ్మల్ని కలవరెడ్డి సంవత్సరం అయినా కూడా ఏం మాటలయ్యి, ఎందుకు కలవాలి మేము? మీకు పొలమాలు లేటని దండలు లేటని కలవాలా? ఎందుకు కలవాలి మేము? సమస్య వచ్చినప్పుడే కలుస్తారు. ఆయన తెలియదు, ఇంకా మాట్లాడతాడు. ఓన్లీ ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనకి వాళ్ళు గుర్తు రావాలా? సమస్య రాకముందు అసలు ఇండస్ట్రీలో ఏమవసరం? ప్రభుత్వానికి మాకు సంబంధం ఏంటి? మా పనులు మాయి. ప్రభుత్వం టికెట్ రేట్ల గురించి కూడా మీకు ప్రభుత్వంతో సంబంధం ఏముంది? టికెట్ రేట్లు అదే చెప్తాం. ఆ విషయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడే కలుస్తాం. అదే అప్పుడు కూడా ఎందుకు సంబంధం మీకు ప్రభుత్వంతో? అప్పుడు ప్రభుత్వం యొక్క అవసరం, ప్రభుత్వం యొక్క పని ఉంది కదా. ప్రభుత్వం ఇవ్వాలి, నేను కాదు ఇవ్వాల్సింది. కనుక ప్రభుత్వం ఇవ్వాలి, కానీ ప్రభుత్వాన్ని అప్పుడు కలుస్తాం. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కలుస్తాం. అదే రోజు బులమని నమస్తే అండి ఇది కూడా అనేస్తామా? పిచ్చే ఎర్రే. తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎట్లా? ఆయనకి ఏదో
ఏం మాట్లాడతాడో అర్థం కదమ్మా. ఆయన ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఆయన రిటర్న్ గిఫ్ట్ అనే పదం కేసీఆర్ గారు ఇచ్చిన దాని నుంచి పట్టుకుని ఎలాంటి మాట్లాడతాడు. ఈయన రిటర్న్ గిఫ్ట్ ఆయనకి ఏమాత్రం విజ్ఞత ఉన్నా, ఆయనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, పవన్ కళ్యాణ్ మంత్రికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా, తన మాటలు నమ్మి, తన ఆవేశాన్ని నమ్మి, తన వాగ్దానాలను నమ్మి, తన అబద్ధాల మాటలను నమ్మి ఓట్లేశారు ప్రజలు, అధికారం ఇచ్చారు. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు. వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు మిస్టర్ పవన్ కళ్యాణ్. వాళ్ళు నిన్ను నమ్మారు, నీ ఆవేశాన్ని నమ్మారు, నీ ఆలోచనలు నమ్మారు, నీ వాగ్దానాలు నమ్మారు. పచ్చి అబద్ధాలను ఇప్పుడు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాటికి వాళ్ళకి ఇవ్వు అవన్నీ నెరవేర్చి. పిఠాపురం నీ కాన్స్టిట్యున్సీలో దళిత అమ్మాయి చదువుకోవడానికి వీధి దీపంలో పుచ్చుకుని అడుగుంది. వాళ్ళందరినీ బాయ్కాట్ చేస్తే, ఊర్లో వెలివేస్తే దళితుల్ని, ఒక అమ్మాయి దివిద్యప దగ్గర పరీక్షలకు వస్తుంది. నీ నోరు ఏమైంది? ఇప్పుడు మాట్లాడే నోరు ఏమైంది? ఒక తిరుపతిలో ఒక దళిత అమ్మాయిని రేప్ చేశారు. ఏమైంది నీ గొంతు? ఇదిగో నేను నాది పూచి అన్నావు, జుట్టు ఎగరేసుకుని చంద్రబాబు నమ్మలా ప్రజలు. నీ ఆవేశాన్ని, నీ దీన్ని చూసి నమ్మి మోసపోయారు వాళ్ళ. నువ్వు ఏది ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి, స్టూడెంట్స్ ఏమైంది? ఆ నోరు ఏమైంది నీ నోరు? వాళ్ళందరికీ ఉచిత 18 ఏళ్ళు వచ్చిన ప్రతి అమ్మాయికి 1500 అన్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్? ఎక్కడ? నీ నోరు ఏమైంది అడగవే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు. ఒకటి ఇవ్వలేదు. మాట్లాడవే, నీ నోరు మాట్లాడదే. ఉచిత నిరుద్యోగ భృతి అన్నారు. ₹1 ఒకరికి రాలేదు. మాట్లాడవే నీ నోరు. ఏం మాట? ఉచిత బస్సు లేదు, ఉచిత గ్యాస్ 1700 కట్టండి, తర్వాత కావాలి. ఇది ఉచితం అంటారా? అంటే ఈ పథకాలన్నీ కూడా ఏపీ ప్రజలకి ఇంకా అందట్లేదు అంటారా? ఒక్కటి అందట్లేదు. ఏ ఊరుకోలో ప్రజలు మీరు వెళ్ళి తిరగండి ఒకసారి మైక్ పుచ్చుకుని, కెమెరా పుచ్చుకుని తిరగండి. తిరిగితే తెలుస్తుంది ఎంత తిడుతున్నారా ప్రజలు. ఏమి చేయలేరు. ఏం చేయగలరు? ఓట్లు వేస్తారు, అధికారం ఇచ్చేసాం. ఈ కర్మ అనుభవించాల్సింది. ఈ కర్మ ఎన్నోంటే అన్నారు. ఈయన బుద్ధి జ్ఞానం, ఈయన ఒక నాయకుడు అయితే, ఈయన ఒక ప్రజానాయకుడు అయితే, ప్రజల కోసం వచ్చాను, ప్రశ్నించడానికి వచ్చానని పుట్టినవాడైతే ఈ మాట్లాడాలి. ఆయన నిలకడ లేదు. కులాలు అంటాడు, కులాలు వద్దంటాడు. కానీ మీ దేశం మీద, రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులాలను ప్రేమించి కాపు కులస్తులందరూ ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అని ఈయనే మాట్లాడతాడు. మతాలు వద్దంటాడు. ఈయన మతాల గురించి మాట్లాడు. నేను క్రిస్టియన్ అబ్బా, నాకు భార్య క్రిస్టియన్ అబ్బా, నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా, నాకు జ్వరం వస్తే మా నాన్నగారు జీసస్కి ప్రేమించారయ్యా, నాకు బిడ్డలకు వస్తే నేను మేరీ మాతకు ప్రేమించాను అని ఈయన అంటాడు. మా నాన్న దీపారాధనలో సీరియట్ అంటించుకుంటాడబ్బా. ఏంటి నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. మళ్ళీ తర్వాత మర్నాడు కట్ చేస్తే హిందువులే ఈ దేశంలో, హిందూ మతబద్ధులు ఈ దేశంలో మతకాల కారకులు అంటాడు. అదే నోరు కారకుడు అంటాడు. అదే నోటితో నేను సనాతనం అంటాడు. సనాతనం 3 పెళ్లి చేసుకుంటారా? సనాతనం వేరే క్రిస్టియన్ వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? ఏమి తెలుసు సనాతనానికి? ఏమి నోటికి ఎప్పటికప్పుడు ఏది వస్తే అది మాట్లాడటం తప్పితే ఆయనకు ఒక నీతి, రీతి, నిజాయితీ, నిబద్ధత లేదు. ఆయన అవి మాట్లాడాలి. ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నారు ఎక్కడికడితే. దాని నుంచి డైవర్ట్ చేయడానికి, ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఆయనకు ఒక అలవాటు. పవన్ కళ్యాణ్కి ఒక అలవాటు. మీరు గత చరిత్ర ఒక్కసారి అంటే ఆయన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఈ విధాన్ని యూజ్ చేసుకుంటారు. కొత్త కాదు, ఇది చీప్ గా కొత్త కాదు. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్కే మెమరీ లేదంటే మీకు కూడా కాదండి చిట్టిబాబు గారు. కాదు పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రమోషన్స్ అవసరం. ఖచ్చితంగా అంటే ప్రమోషన్స్ లేకుండా థియేటర్స్ కి వెళ్ళాలంటారా? ఖచ్చితంగా ఆ సినిమా పరిస్థితి అదే. ఆ సినిమా పరిస్థితి 4 ఏళ్ళుగా తీస్తున్నారు. ఏంటి ఎవరికి ప్రజలు గందరగోళంగా ఉంది కనుక దాన్ని ఏదో ప్రమోట్ చేసుకుంటాం, తప్పులేదు. ఇప్పుడు 12వ తారీఖున సినిమా రిలీజ్ ఉంది. ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్నవి స్టార్ట్ చేయలేదు. కేవలం ఇంత చీప్ పాలిటిక్స్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? రిలీజ్ ఉందా? 12వ తారీఖు కన్ఫర్మ్ తెలుసా నీకు? తెలుసా 12వ తారీఖు రిలీజ్ అని? మరి కన్ఫర్మ్ అంటే తెలుసా నీకు? ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు 12 రిలీజ్ అని? ఊన ఈ ఇష్యూ వచ్చాక మాట్లాడతారు. ఎక్కడ 12వ తారీఖు రిలీజ్ అని ఊన మాట్లాడుతున్నారు అంతే. ఆయన అలవాటు. గతంలో కూడా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు ఒక కూటమి పెడతాడు. ఒక సినిమా రిలీజ్ అప్పుడు తిరుపతిలో మహాసభ పెట్టాడు. ఇంకో మీటింగ్ అప్పుడు రాజమండ్రిలో మహాసభ పెట్టాడు. అక్కడ ఆయన సినిమా గురించి మాట్లాడారా? ఆ సినిమా రిలీజ్ ముందే పెడతాడు. అక్కడ సినిమా గురించి మాట్లాడారా? మాట్లాడుతూ అంటారు అసహ్యంగా రాజకీయ. మరి అప్పుడు సినిమా గురించే పెట్టారని ఎలా అంటారు మీరు? ఆ టైమే పెడతాడు. సినిమా రిలీజ్ ముందే పెడతాడు. అక్కడ సినిమా గురించి మాట్లాడింది సినిమా కోసం అని ఎట్లా చెప్తారు? ఏం మాట్లాడతారో సినిమా గురించి మాట్లాడేది టాక్టిక్స్. అదే ట్రాక్ ట్రిక్ అది. అంటే సినిమా అని చెప్పకుండా
ఆ సినిమా ముందు ఆ సినిమా రేపు రిలీజ్ అనక నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ అని సోమవారం ఆదివారం పెట్టడం సో ఆటోమేటిక్గా జనాలకు వెళ్తుంది అది ఇండైరెక్ట్ ఆయన ప్రతి మీటింగ్ ఇంకో రోజు ఎందుకు పెట్టకూడదు కరెక్ట్గా సినిమా రిలీజ్ అప్పుడు ఎందుకు పెట్టాడు అన్ని మీటింగ్లు ప్రతి సినిమా రిలీజ్కి పెట్టాడు చూసుకోండి ఒక్కసారి చరిత్ర అలా మీటింగ్ పెట్టి జనాలతో మాట్లాడడం వల్లే ఆయన సినిమాకి ఇవాళ కలెక్షన్స్ ఉన్నాయంటారా ఏం పెద్ద సూపర్ హీరో ఆయన రేంజ్ ఎన్నో రేంజ్ తెలుసమ్మా నా చిరంజీవి బాలకృష్ణ తర్వాత మహేష్ బాబు ప్రభాస్ ఆ తర్వాత రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పుష్ప ఈ అల్లు అర్జున్ ఈ ముగ్గురు ఈ 7 తర్వాత 8వ స్థానం అయింది ఆయన ఏమి నెంబర్ 1 స్థానం కాదు వ్యాపారంగా నెంబర్ 1 స్థానం మీకు కాకపోవచ్చు ఆయన అభిమానులకు ఆయన నెంబర్ 1 స్థానం కదా అయితే బిజినెస్ తెలుస్తుంది కదా వ్యాపారం తెలుస్తుంది కదా వ్యాపారం తెలుసు సరే గతంలోని ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించేటప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరు ఆపగలిగారు కలెక్షన్స్ పరంగా ఎవరు ఫ్లాప్ అయిన సినిమాలు 24 సినిమాల్లో 16 ఫ్లాపులు అట్లా ఎవరు ఆపారు మరి మరి ఆయన ఎందుకు ఇంకా హీరో అంటున్నారు మరి ఫ్లాప్ అయినప్పుడు 24 సినిమాలు మరి చేశారు ఎందుకు ఇంకా అంత క్రేజ్ ఎందుకు తగ్గలేదు ఆయనకి క్రేజ్ ఉందని మీరు అనుకుంటున్నారు ఓ క్రేజ్ సరే ఇప్పుడు నేను అనుకోవడం వేరు మీరు అనుకోవడం వేరు బయట జనాలు ఎందుకు అనుకుంటున్నారు వన్ ఆఫ్ ది హీరో అంతే ఏమి క్రేజ్ ఎవరికున్న క్రేజ్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఉందా తనకి మహేష్ బాబుకున్న క్రేజ్ ఉందా తనకి ప్రభాస్ కున్న క్రేజ్ ఉందా తనకి ఊనే క్రేజ్ అని మీరు డబ్బా ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్దాం అయితే మన ఇద్దరం కూడా ఎంత క్రేజ్ ఉందో చూద్దాం మరి అదే కళ్ళతోటి ప్రభాస్ సినిమాకి వెళ్దాం మహేష్ సినిమాకి వెళ్దాం ఆ క్రేజ్ ఈ క్రేజ్ కంపేర్ అదే అంటున్నా ఇప్పుడు ఈ క్రేజ్ ఏముందని ప్రశ్నించడం వాళ్ళందరికీ కూడా సమాధానం దొరికింది క్రేజ్ ఉంది అతను రేంజ్ ఒక రేంజ్ ఊరిని ఎత్తేయకండి ఆకాశానికి అదేదో అంత స్థానంలో అందరూ మామూలు వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ హీరోస్ ఇండస్ట్రీలో ఆ 10 మందిలో ఒకడు అంతేగాని మొదటోడు కాదు రెండోడు కాదు మూడోడు కాదు నాలుగోడు కాదు అతని బిజినెస్ రామ్ చరణ్ కన్నా ఎక్కువ బిజినెస్ కాదు మహేష్ బాబు కన్నా బిజినెస్ ఎక్కువ కాదు ప్రభాస్ కన్నా పాన్ ఇండియా కాదు ఇంకా అతను పాన్ ఇండియా స్టారే అవలా ఈ సినిమాతో ఏమైనా అవుతాడు ఇంతవరకు రీజనల్ సినిమాలు ఆయన సినిమా బెంగళూరులో ఆడదు ఆయన సినిమా కేరళలో ఆడదు ఆయన సినిమా తమిళనాడులో ఆడదు ఆంధ్ర దాటితే ఆడదు వీళ్ళ సినిమాలు ఇతర రాష్ట్రాలు ఆడితే నేషనల్ లెవెల్ అయింది ఇంకా పాన్ ఇండియా కాల ఆయన వీళ్ళందరినీ మించిన స్టార్ లాగా ఆయన ఇండస్ట్రీకి పెద్దగా స్టార్ ఆకాశానికి భజన చేస్తారు కానీ ఏదైతే ఈ రిటర్న్ గిఫ్ట్ అన్నారో దాన్ని మరి అల్లు అరవింద్ గారు సమర్థించారు కదా నేను పెట్టిన ప్రెస్ మీట్ లోనే అది నిజమే అని చెప్పి ఆయన సమర్థింపు గురించి నేను మాట్లాడదలుచుకోవాలా నేను నా ఒపీనియన్ ఆయన రిటర్న్ గిఫ్ట్ అనే మాట అసందర్భము అనవసరము ఆయనకి తెలిసి తెలియకుండా అర్ధజ్ఞానంతో ఈ 12 ఏళ్లుగా ఆయన అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో ఏమేమి మాట్లాడదు నువ్వు అంత సపోర్ట్ చేస్తున్నావు కదా పవన్ కళ్యాణ్ ఒక్కటి చెప్పమ్మా ఈ 12 ఏళ్లలో అడుగు 12 ఏళ్ళు ఆయన ప్రయాణం రాజకీయ ప్రయాణంలో ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాడు ఈ 12 ఏళ్లలో ఒక్క మాట చెప్పమ్మా ప్రశ్నిస్తాను అన్న మాట కాడ నుంచి ఇప్పటిదాకా ఆయన ఏ మాట అన్నాడో ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజల్లోకి వచ్చే ఒక మాట ఏ మాట అన్నాడో ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడు అండి అని ఒక్కటి చెప్పమ్మా ఒక్కటి కాకపోతే నా చెవి కోసుకుంటా ఒక్కటి కాకపోతే మాట అంటాడు మారుతాడు మాట అంటాడు నిన్న ఒకటి అంటాడు రేపు ఒకటి అంటాడు ఎల్లుండి ఒకటి అంటాడు అతను మతిమరుపు ఉందో లేకపోతే సినిమాకి డైలాగులు మారుస్తూ ఉంటాం అలా అనుకుంటున్నాడు రాజకీయ అలాంటి వాళ్ళు మేము అందరం కూడా అతను వచ్చిన బిగిలో మీకన్నా ఎక్కువ సమర్థించాం ఏదో నీతిపరుడు డబ్బుల గురించి అవసరం లేదు ఆయనకి సంపాదించాడు హోదా చూశాడు నిజాయితీ కొత్త రాజకీయం వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి ఈ చంద్రబాబు దౌర్భాగ్యపు రాజకీయము కాంగ్రెస్ దుష్ట రాజకీయం కాకుండా ఒక కొత్త రాజకీయం వస్తుందని మా అలాంటి వాళ్ళందరూ సమర్థించి మాట్లాడాం అందరినీ బొమ్ము చేసి అందరి నమ్మకం కేవలం ఈయన ఏంటంటే మీరు అనుకున్నట్టు కాదు నేను చంద్రబాబు కన్నా దారుణమైన వెన్నుపోటుదారిని నేను చంద్రబాబు కన్నా దారుణమైన యూటర్న్ వాడిని నేను చంద్రబాబు కన్నా గట్టిగా అబద్ధాలు ఆడగలను నేను చంద్రబాబు కన్నా ప్రజలు ఎక్కువగా మభ్యపడగలను నేను చంద్రబాబు కన్నా ప్రజలను మోసం చేసే వాగ్దానాలు ఇవ్వగలను నిరూపించుకున్నాడు అందుకనే మా లాంటి వాళ్ళు ఏదో మార్పు వస్తుంది ఏదంటే అందరికన్నా కనా కష్టం నేను నిరూపించుకున్నాడు ఒక్క మాట నువ్వు చెప్పు ఒక్క మాట సార్ ఏంటి అలా మాట్లాడతారండి మీరు ఆ రోజు అన్నాడు ఆయన ఆ మాటకి ఇప్పుడు కట్టుబడి ఉన్నాడండి ఆయన ఒక్క మాట చెప్పు నువ్వు జర్నలిజంలో ఉన్నావు కదా ఒక్క మాట చెప్పు నేను చెవు కోసుకుంటారు ఆ మాట అంటే ఏమను ఇదే రాజకీయం ఇందుక నువ్వు రాజకీయాలకు వచ్చింది పవన్ కళ్యాణ్ ఇందుక ఊరిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తున్నారు కారులో వెళ్తా అంటే మన ఊరేగింపులో పారిపోవద్దు అని బోర్డు పెట్టుకుని వస్తున్నారు ఊరేగి ఇది వెళ్తూ ఉంటే ఊర్లో
రోడ్డు మీద జనాలు ఆగి మా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదని బోర్డులు పెట్టుకుని పారిపోకు పవన్ అని పెట్టారు. ఈ స్థాయిలో ఉంది ఆయనకి పరిస్థితి పబ్లిక్లో. అందుకని ఆ పబ్లిక్లో ఉన్న అసంతృప్తిని దీన్ని తప్పించుకోవటానికి ఏదో ఒకటి మొదలెట్టి దీని మీద కొంచెం రచ్చ జరిగిపోతుంది. రచ్చ జరుగుతుంది, డైవర్షన్ ప్రజల అది ప్లస్ సినిమా ప్రమోషన్ తప్పితే ఇంకేమి దీనిలో ఒక్క ఔచిత్యమైన విషయం లేదు. ఔచిత్యం సినిమా తనే అన్నాడు మళ్ళీ దీంట్లో ఏంటి నిన్న అన్నమాట ఇవాళ అనుంటే నిన్నేమో ప్రభుత్వానికి సంబంధం ఏంటి, ప్రైవేట్ పెట్టుబడులు వచ్చి సినిమాలు తీసే వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అన్న నోరు ఇవాళ ప్రభుత్వం దగ్గర రారేంటి మీరు సినిమా వాళ్ళు అంటాడేంటి? నీ మాట నువ్వే అంటే ఏ సందర్భానికి వస్తే ఏ సమయానికి వస్తే ఆ సమయానికి ఇది పడితే ఇది మాట్లాడటమే ఒక విధానము. నా పవన్ కళ్యాణ్ అంటే ఇది, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడతాడు, దీనికి కట్టుబడి ఉంటాడు, ఇది సిద్ధాంతం, ఇది అతని విధానం, ఇది ఏమీ లేకపోతే. సార్ ఇంకొకటి కూడా అంటున్నారు, కరెక్ట్గా ఈయన సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఈ విధమైన ఇష్యూస్ అన్ని కూడా రావడం వల్ల అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడుతున్నారు. సినిమా ఆపే ఏమీ లేదు, అయిపోయింది. వాళ్ళు ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ మేము మెయింటైన్ చేయలేకపోతే ఇది వాళ్ళది కాదు. పవన్ కళ్యాణ్ తెలియకపోతే తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ చుట్టూ భజన కొట్టేవాళ్ళకి తెలుసుకోవాలి. ఇది 15 ఏళ్ళుగా ఈ ప్రోగ్రాం ఉంది. ఏది ఎప్పటికప్పుడు వెళ్ళటము, కలవటాలు, వెనకాల మళ్ళీ పెద్దవాళ్ళు అడుగు పెట్టడం, ఈ పర్సంటేజ్ సినిమాలు బతికించుకోవడానికి పోరాటం సాగుతూనే ఉంది, ఆగుతూనే ఉంది. అది ఇవాళ మళ్ళీ వాళ్ళు అన్నారు, ఏమన్నారు, మేము సినిమాలు థియేటర్ రన్ చేయలేము మా నష్టాలు. ఇది ఎప్పటి నుంచి చాలాసార్లు స్టేట్మెంట్లు ఉన్నాయి, కానీ ఆపుతామన్నారు. ఆపుతామని ఏమన్నారు, ప్రొడ్యూసర్ని అంగీకారం ఆపుతాం, ప్రొడ్యూసర్లు ఒప్పుకోలేదు. లేదు ఇప్పుడు వద్దు, సినిమా మనం ఆపటాలు కాదు, థియేటర్లు ఆపటాలు కాదు, మీరు రన్ చేద్దాం, రన్ చేసి సమస్యను పరిష్కరిద్దాం, దానికి ఒక కమిటీ వేద్దాం అన్నారు. రేపు 30వ తారీఖు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో ఒక కమిటీని వేసి దీన్ని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం ఆలోచిద్దాం అన్నారు. అంటే ఏం ఆపట్లేదు అని చెప్పేశారు. ఆపట్లేదు అని చెప్పినా కూడా ఆపేస్తారట, నా సినిమా కోసం ఆపేస్తారట. ఈ వీళ్ళే ఒక బిల్డప్ ఇచ్చుకుని, వీళ్ళ గురించే వీళ్ళు ఒక బిల్డప్ ఇచ్చుకుని దాన్ని ఒక హంగామా లేదు, అయిపోయింది. రెండో రోజే తెలిసిపోయింది. వాళ్ళు ఏదో అన్నారు, ఒక వ్యక్తి ఎవడో నోరు జారి అన్నాడు మేము ఆపేస్తామని అంటారు కదా మీటింగ్లో 10 మందిలో ఒకళ్ళు అన్నారు, అంతేగాని ఆపలేదే. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మేమందరం మీటింగ్ పెట్టుకున్నాం. ఇది అతను అన్నమాట కాదు, అఫీషియల్ అతను అనే 10 మందిలో ఒకడు అన్నాడుగా, అది కాదు, మనం ఆపటాలు అనేది థియేటర్లు మూసేయటాలు అనేది కాదు, మనం థియేటర్ నడిపిస్తూనే మన సమస్యలు పరిష్కరించుకోవాలి, దానికి ఒక కమిటీ చేద్దాం అని ఒక నిర్ణయం తీసుకుంది. అది మర్నాడే. ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ ఎప్పుడు తీసుకుందాం అంటే 30వ తారీఖు వైజాగ్లో అక్కడ ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో విధి విధానాలు డిసైడ్ చేద్దాం. ఇంకా ఆపటాలు ఎక్కడ ఉంది, లేని కానీ బిల్డప్ చేసుకుని వీళ్ళ అలవాటు ఏంటంటే, వీళ్ళ ఈ గ్రూప్ అలవాటు, వీళ్ళే గెలుతారు, ఎవరో వీళ్ళ మనుషుల ద్వారా గెలిస్తారు. గిల్లిచ్చేసేసి మా మీద ఎక్కువ పెట్టారు, మా మీద ఎక్కువ పెట్టారు, మమ్మల్ని చేయటానికి చేశారు, వీళ్ళే భుజాలు పీసుకుని వీళ్ళని గురించే ప్రపంచం అంతా ఆలోచిస్తుంది, వీళ్ళని గురించే ఇండస్ట్రీ మొత్తం ఆలోచిస్తుంది, వీళ్ళ కోసమే అన్ని. ఈయన ఒక సినిమా కాదు, 4 సినిమాలు రిలీజ్ అవుతుంది. 4ట్లో ఈయనది ఒక హీరో, ఇంకో హీరో సినిమా కూడా పెద్ద హీరో సినిమా, 4 సినిమాలు ఈయనది ఒకటి, అయితే 4 అవుతాయి, లేకపోతే 4 రిలీజ్. ఈయన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఇండస్ట్రీకి లేదమ్మా. అందుట్లో ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒకళ్ళ సినిమా నాశనం చేయాలని ఇంకో ప్రొడ్యూసర్ ఎవడో అనుకోడు. నేను చిన్నప్పటి నుంచి ఉన్నా, గొడవలు ఉంటాయి, విరోధాలు వైరుధ్యాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం మేము సినిమా వాళ్ళం, ఎంత విరోధి అయినా. ఎందుకంటే ఆ డబ్బు రొటేషన్ అవుతేనే ఇక్కడ ఇండస్ట్రీ బాగుంటుంది. అండ్ ఫైనల్లీ సార్, థియేటర్స్ గురించి ఏం ఆలోచన చేశారు? అంటే ఏదైతే షేర్స్ కావాలని అడుగుతున్నారు, ఎందుకంటే థియేటర్స్ కూడా ఈ మధ్య బతకాలి కదా, ఒక సినిమా ఇంతకు ముందు ఆడట్లేదు కాబట్టి. సమస్య దాంట్లో ఉన్నది, సమస్య తెలుసుకోమ్మా నువ్వు కూడా. ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాం. చిన్న సినిమా వాళ్ళు పర్సంటేజ్ అంటే అప్పుడు ఎగ్జిబిటర్స్ ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకున్నా కూడా జటిలంగా సమస్య ఎక్కడుందండి. ఇప్పుడు సినిమా పర్సంటేజ్ గతంలో 20 ఏళ్ల క్రితం పర్సంటేజ్లో ఆడాం సినిమాలు. ఆడినప్పుడు పెద్ద హీరోలకి 30-40-60 మిగతా వాళ్ళకి పర్సంటేజ్ అయితే, పెద్ద హీరోల సినిమాకు ఒక 10% ఎక్స్ట్రా ఇచ్చి 70-30 కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద సినిమా కనుక ఇద్దామని అవన్నీ బాగున్నా ఆ పద్ధతులు వెళ్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఏ షేరు పర్సంటేజ్ అనేది దేంట్లో, థియేటర్కి ఒక షోకి ఇంత కలెక్షన్ అని ఉంటుంది. ఒక షోకి మామూలుగా జనరల్ కలెక్షన్ 5,000 అనుకో, రఫ్గా ఒక షో కలెక్షన్ 5,000 అనుకో, 5,000లో 60-40 అనేదానికి లెక్క. ఇప్పుడు వీళ్ళు ఎగ్జిబిటర్స్ ఒక స్టెప్ ఎక్కువ వేసి ఏమడుగుతారు,
మీరు ఈ రెంట్లో కాదు, మీరు సినిమా రిలీజ్ అప్పుడు టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు కదా, ఆ మొత్తం కలెక్షన్ మీద మాకు షేరు అంటున్నారు. ప్రొడ్యూసర్లు ఏమంటున్నారు, అదేంటే మేమేదో కోట్లు ఖర్చు పెట్టి మేము సినిమా కోసం దాన్ని కోట్లు ఖర్చు పెట్టి మేమేదో పర్మిషన్ తెచ్చుకుంటే ఆ ఎక్స్ట్రా రేటుల గురించి మీకెందుకు, అది మాది. మీకు మామూలుగా మీ థియేటర్కి వచ్చే కలెక్షన్లో 40% మీది ఆ లెక్క. కానీ మేము ఎక్స్ట్రా మీద అది ఎట్లా, మా థియేటర్ని బట్టే కదా మీకు ఎక్స్ట్రా రేటు, ఇంకో థియేటర్లో ఈ రేటు పెడితే వస్తుందా, మీకు వస్తారు ఆడియన్స్, మా థియేటర్ కనుక వస్తారు అని. ఇది ఇది తేలాల్సింది. ఇది ఎవరు తెలుసుకోవాలి, ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వం ఏం తేల్చలేదు. ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఈ ముగ్గురు కూర్చుని కుటుంబ సమస్యలాగా ఆస్తి తగాదాలు అన్నదమ్ములు ఎలా తెలుసుకుంటారో ఇక్కడ ముగ్గురు కూర్చొని తెలుసుకోవాలి. దీంట్లో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, ప్రభుత్వం ఏమీ చేయలేదు కూడా. ప్రభుత్వం ఎవరికి శాసిస్తుంది, థియేటర్లు మీరు ఇచ్చేయండి అంటదా, లేకపోతే ప్రొడ్యూసర్ని వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోబోద్దు అంటదా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ని వదిలేసుకోవడం. అంటే రేట్లు పెంచుకోవడానికి మీకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే కదా, మరి అలాంటప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. నీకు రేట్లు పెంచుకుంటాన్ని అసలు అదే తప్పు. రేట్లు పెంచుకుంటే ఇవ్వటమే దోపిడీ, దానికి ప్రభుత్వం అంగీకారం చెప్పడమే తప్పు అసలు. సరే అడిగారు, మిగతా స్టేట్లో లేదు, మన స్టేట్లో ఉన్నట్టు కొన్ని స్టేట్లో అక్కడక్కడ ఉన్నాయి, కానీ మిగతా స్టేట్లో తమిళనాడులో ఏమి రేట్లు పెంచరు, కర్ణాటకలో పెంచరు, మన దగ్గర మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఉన్నాయనుకోండి. ఈ రేట్లు పెంచడం అనేది, రేట్లు పెంచిన దాంట్లో వీడు నాకే కావాలంటాడు మొత్తం, వాడేమో నా థియేటర్ కనుక నాకు షేర్ కావాలి. ఇది ఎవరు మార్చుకోవాలి, ఇచ్చేవాడు నేను, పుచ్చుకునేవాడు బెయితం తెలుసుకోవాలి. ప్రభుత్వం తలదూర్చి నువ్వు తింటే ప్రభుత్వం ఏం చెప్పొద్ది. కానీ ప్రభుత్వానికి అంటే ఈ ట్రేడ్ బాడీస్ని వీళ్ళు కూర్చుని చేసుకోవాల్సింది ప్రభుత్వం వచ్చి చేయగలిగి. ఈయన అన్నాడు ఆ మాట, పవన్ కళ్యాణ్ ఇవాళ నోరు మారి పెదాలు మారి నరలేని దానికి మాట. అంటే మీరు అన్నది ఎలా ఉందంటే, పెంచడం వరకు ప్రభుత్వం సపోర్ట్ మాకు కావాలి, పెంచిన తర్వాత గొడవలకి మాకు ప్రభుత్వంతో పని లేదు అన్నట్టు. సపోర్ట్ కాదు, నథింగ్ సపోర్ట్. దాంట్లో సపోర్ట్ అనే పదం వాడకండి. అన్నిటికీ ఇవ్వట్లా, కొన్ని సినిమాలకు ఇస్తున్నారు, కొన్ని సినిమాలు వాళ్ళు మేము ఇంత ఖర్చు పెట్టారు, కొన్ని దానికి జై తెలుస్తున్నారు. ఓకే మీరు ఇంత ఖర్చు పెట్టారు కనుక అని అడిగేదానికి రిక్వెస్ట్ ఈజ్ ఆనర్డ్ అంతే. ఇక్కడ సపోర్ట్లు గపోర్ట్లు లేవు. రిక్వెస్ట్ ఆనదే కొన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, పుష్ప అప్పుడు ఏమి బెనిఫిషియల్ లేవన్నారు, మళ్ళీ నెల రోజుల్లోనే ప్లేట్ తిప్పి నెక్స్ట్ రిలీజ్ అయిన సినిమాలకు ఇచ్చారు బెనిఫిషియల్ వద్దు అని అందరూ గొడవ చేస్తున్నాం. బెనిఫిషియల్ అనే వల్ల ఇండస్ట్రీ నాశనం అయ్యింది. ఈ బెనిఫిషియల్ వల్ల బోగస్ స్టామినా, ఈ బెనిఫిషియల్ వేసేసి మొదటి 2 రోజులు ఇంత కలెక్షన్, ఇన్ని కోట్ల కలెక్షన్ అని ఒక స్టామినా లేని హీరో కూడా 100 కోట్ల స్టామినా లాగా చూపించుకుని వాళ్ళు రెమ్యూనరేట్లు కోట్లు అడగటం, ఇట్లా జరిగిపోతుంది. అందువల్ల ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు దేనికి, వాడి 50 కోట్ల స్టామినా ఉన్నవాడు కూడా 20 కోట్లు అడుగుతున్నాడు బోగస్ ఈ చూపించి. అందుకని ఇది బోగస్ స్టామినా, ఇది ప్రజలు దోచుకుంటామే. బ్లాక్లో టికెట్ అమ్మితే వాడిని అరెస్ట్ చేస్తాం, లోపలికి వెళ్ళి లోపల పెడతాం. మరి ఇది బ్లాక్లో అమ్మటం కాదా, బ్లాక్లో అమ్మటానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదా అని మా లాంటి వాళ్ళందరూ అడుగుతున్నాం. సో అది వాళ్ళిద్దరి మధ్య చేర్చుకుంటారు. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. వీళ్ళు కూర్చుని ఎవరికి నష్టం ఎవరికి లాభం, దీన్ని ఎట్లా చేసుకుంటే ముగ్గురికి సమానం, గత 50 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం ఎలా నడిచింది చూసుకుంటారు, చేసుకుంటారు. ఇది ట్రేడ్ బాడీల యొక్క ఇది. వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుకున్నాక మళ్ళీ మా చోట మీటింగ్ ఉంటుంది, ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది, డైరెక్టర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఇది ఈ మీటింగ్లో తెలిసింది, దీన్ని మేము మా ఒపీనియన్ తీసుకుంటాం, దాన్ని బట్టి ఒకటి వస్తుంది. ఇది మేము మా లోపాయికారిగా మేము తేల్చుకోవాల్సిన విషయాలు. ఈ ప్రభుత్వం ఒకళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూటర్ నోరు మూసుకోమోనో ప్రొడ్యూసర్ని తగలటం అనటానికి వాళ్ళకి లేదు. ఇది వాళ్ళకి ప్రభుత్వం దగ్గరికి వచ్చామంటే, ప్రభుత్వం దగ్గరికి ఒక దీనికోసం మా సమస్య దానికి వచ్చామంటే మొత్తం నెత్తిని కూర్చుంటుందా ప్రభుత్వం? ఏం భలే ఉందో మీరు, ప్రభుత్వం అడిగారు కదా, వాళ్ళు ఇచ్చారు కదా కనుక మీరు నెత్తిని కూర్చుంటే తప్పు ఏంటంటే మాకేం అవసరం? వాళ్ళు మా నెత్తిని వాళ్ళు మేము కడుతున్నాం ట్యాక్స్, మేము ఇంకా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడుతున్నాం ప్రభుత్వానికి కనుక మేము ట్యాక్స్ కడుతున్నాం కనుక మాకు హక్కు ఉంది, మాకు ఇది ఉంది కొంచెం చేయండి అని. చేస్తారు, లేకపోతే అన్నీ చేయట్లా. మేము 12 ప్రభుత్వాన్ని అప్పీల్ పెట్టారు చిన్న సినిమాల కోసం. 12 వారాలు చిన్న సినిమాలకి ఇవ్వాలి ప్రతి థియేటరు, 52 వారాలు 12 వారాలు ఇవ్వాలి. ఏం చేయట్లేదు ప్రభుత్వం.
తెలిస్తే మరి ప్రభుత్వం చేయొచ్చు కదా, అది మాకే సంబంధం, మీరు చూసుకోండి అని అంది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అదే అన్నారు. తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రభుత్వంతో అవసరం లేదన్న, అవసరం లేదు, ప్రభుత్వంతో అవసరం లేదు. మరి థియేటర్స్ ఏవైతే చిన్న సినిమాలు ఏమీ లేదని మీరు బిల్డప్లు ఇస్తున్నారు. ఏమీ లేదు, సినిమా థియేటర్లు ఏమీ ఆపట్లేదు, ఏమీ లేదని లేదు అని అంత క్లియర్గా చెప్పినా కూడా థియేటర్లు ఆపేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కోసం ఆపేస్తున్నారు. ఏమి బిల్డప్లు నాకు అర్థం కాదు. ఈ గోల ఏంటని, సినిమా థియేటర్లు ఏమీ ఆపటం లేదు అని 1-10 సార్లు చెప్పడం జరిగిపోయింది. అయినా ఈ గోల ఏంటి, ఏదో ఆయన కోసం అన్నట్టు ఆయన మీద కాన్సన్ట్రేషన్, పవన్ కళ్యాణ్ మీద. ఎవరికమ్మా పవన్ కళ్యాణ్ మీద కాన్సన్ట్రేషన్? వన్ ఆఫ్ ది హీరో, ఈజ్ నాట్ ద వన్ అండ్ ఓన్లీ హీరో ఆఫ్ తెలుగు, ఈజ్ వన్ ఆఫ్ ది హీరో. ఏ హీరోకి రాని సమస్య ఈయనకి ఎందుకు వస్తుంది? ప్రతి సినిమా ఈ సినిమా రిలీజ్ అప్పుడే వస్తుంది సమస్య. మిగతా ప్రజలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు, ఏ హీరోకి లేని పవన్ కళ్యాణ్ హీ సెర్చ్, తను ఎప్పటికప్పుడు 12 పవన్ కళ్యాణ్ చరిత్ర చూస్తే పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎవరినో తిట్టడం, నోరు బారేసుకుంటాం, చెప్పు తీసుకొడతాను, బొచ్చు తీసుకొడతానని వాగటం, దాని మీద ఒక కలామిటీ మార్కెట్లో ఈయన ఏదో పెద్ద యాక్షన్ లేకుండా అంతే అంతే. ఈయన నోరు జారటము అదే రాజకీయం అనుకున్నాడు. ఈయన నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఎవరిని పడితే వాడిని ఏదైనా మాట్లాడటం అదే రాజకీయం అనుకున్నాడు. అదేదో మొన్న ఎలక్షన్లో కలిసి వచ్చింది. ఇక దాంతో మనం మరి అదే రాజకీయం అనుకున్న వాళ్ళకి ఎందుకు కలిసి రాలేదు? ఎవరికి? నోరేసుకొని పడుకోవడం, నోరేసుకొని మాట్లాడే వాళ్ళకి అదే రాజకీయం అనుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు కలిసి రాలేదు? పవన్ కళ్యాణ్ లాగా జుట్టు ఎగరేసుకుని అబద్ధాలను ఎవడో మాట్లాడలే. పవన్ కళ్యాణ్ మాట్లాడిన అబద్ధాలు, నువ్వు ఫ్యాన్ అయితే ఫ్యాన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అసలు ఫ్యానే కాదు. పవన్ కళ్యాణ్ ఆడినన్ని అబద్ధాలు, పవన్ కళ్యాణ్ తప్పినన్ని మాటలు, పవన్ కళ్యాణ్ మాట మార్చినన్ని మాటలు ఎవడో ఈ ఇండస్ట్రీ, ఈ తెలుగు రాజకీయాల్లో ఇంతవరకు నేను చూసిన అనేక మంది, నేను స్టూడెంట్ డ్రెస్ నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇంత మాట, నిన్న మాట్లాడిన మాటని ఇవాళ మార్చేయటం, ఇవాళ మార్చిన మాట రేపు మాట్లాడకపోవటం, ఒక నిలకడ లేకుండా ఒక మాట, ఒకనాడు పూలే అంటాడు, ఒకరోజు కమ్యూనిస్టులు అంటాడు, ఒకరోజు మాయావతి అంటాడు, ఒకరోజు చంద్రబాబుని తిడతాడు, నా తల్లిని తిట్టారు చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టి నా పౌరుషం ఏంటో చూపిస్తా అన్నాడు. ఇప్పుడు ఆ పౌరుషం ఎక్కడ దాచిపెట్టుకుని అక్కడ వాళ్ళ పక్కన నుంచున్నాడో తెలియదు. పిచ్చి పాసిపోయిన లడ్డూలు ఇస్తారా, నా రాష్ట్రానికి ద్రోహం చేశారు బీజేపీ, మిమ్మల్ని వదిలిపెట్టడం, మీతో జత కట్టడం జన్మలో జరగదన్నాడు. ఇప్పుడు ఆ సక్రమం చేస్తాడు. దేనికి నిలకడ ఉంది? ఏ సిద్ధాంతానికి నిలకడ ఉంది? ఏ మాటకు నిలకడ ఉంది? ఏ వాగ్దానానికి నిలకడ ఉంది? ఈయన గురించి ఏదో మీరు సినిమా హీరో వేరు, సినిమా హీరోగా సినిమాకు ఒక డైలాగ్ మాట్లాడతారు, ఆ కథను బట్టి ఆ పాత్రను బట్టి సినిమాకు ఒక డైలాగ్ పడుతుంది. రాజకీయ జీవితంలో పూటకు ఒక డైలాగ్ మాట్లాడితే అవుతుంది. ఇంతవరకు నేను చూడాల, ఎంతోమంది చూసాం. మా 50 ఏళ్ళుగా మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు, నేను స్టూడెంట్ నుంచి ఎంతోమంది నాయకులు చూశాను. ఇంత నిలకడ లేని, ఒక్క నిబద్ధత లేని, ఒక నీతి లేని, ఏమాత్రం అన్నమాట, మనం ఈ మాట అన్నామే, ఈ ప్రజల ముందు ఈ మాట మాట్లాడామే, ఈ మాటకు మనం జవాబుదారీగా ఉండాలి అని ఏమాత్రం ఆలోచన లేని ఒక నాయకుడు అనుకునే ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాడిని వాళ్ళు చూస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్.